వాక్య భాగంలో నుంచి దినమంది మనము దాన్ని కంటిన్యూస్లోకి వెళ్దాం. పోయిన వారంలో ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఇర్మియా ఇంకా ఇంకా ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. మీరు వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా వినండి దయచేసి. ఎందుకంటే వాక్య భాగంలో పరమార్థాన్ని గ్రహించండి. మీరు వారమంతా మీ పని బాటలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరే డిస్టర్బ్ చేయరు. మీరు ప్రతి విషయంలో మీరు బలహీనులుగా ఉన్నా కూడా వాక్యంలో మీకు శక్తి లేకపోతే మీరు పాడైపోతారు. కొన్ని వారంలో సమయంలో కొంచెం సమయమేనని ఒక 40 నిమిషాలు ఒక విషయాన్ని మీకు చెప్పాను. ఏమి చెప్పాను అనేది మీ అందరూ కూడా ఏదేదో చెప్తున్నారు. నేను చెప్పిన తప్ప నన్ను చెప్తున్నాను. పడేది మీరు అంటే మీరు ఎక్కడన్నా విన్నారేమో నాకైతే తెలియదు. ఒకవేళ నేను చెప్పింది అదేనేమో నాకు కూడా తెలియదు. నేను అదే చెప్పానేమో నాకు కూడా తెలియదు. కానీ అదే అంటే వాక్యం అనేది ఎలా ఉంటుందంటే ఒక కన్క్లూజన్ ఉంటుంది. నేను ఒక దాన్ని చెప్పి ముగించాను, ఇక్కడ చెప్తాను, సమయం లేదు కాబట్టి వచ్చే వారంలో చెప్తానని చెప్పి ఒక పాయింట్ చెప్పి ముగించాను అన్నమాట. అంటే చెప్పింది మీరు చెప్పాలని, కానీ ఆ 40 నిమిషాలు ఒక విషయాన్ని చెప్పాను. ఏం చెప్పానంటే ఇర్మియా పరిస్థితి కృంగిపోయి ఉన్నాడని చెప్పాను. ప్రతి మనిషి జీవితము కృంగుదలలోకి పోతుంది, నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఎవరైనాను నన్ను ఆదరించలేని పరిస్థితిలో ఉన్నాను. నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతున్నారు. ప్రభువా, నిన్ను గురించి నేను ప్రకటిస్తున్నందుకు నాకేంటి అవమానాలు, నాకేంటి నీ నిందలు, ఇన్ని నీ కొరకు నేను వచ్చినందుకు నన్ను తల్లి గర్భం నుంచి రూపొందించుకున్నానన్నావి. ఇక్కడ నేను వచ్చి చూస్తే పశువులు అనేటువంటి ఒక యాజకుడు వచ్చి నన్ను కొట్టించి నన్ను తీసుకెళ్ళి చాలాసార్లు వేయించాడే. ఏంటని ఏ దిక్కు లేక ఉన్న పరిస్థితిలో ఆయన ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక మనిషి జీవితము కృంగిపోయింది, ఒక మనిషి జీవితము నిరాశలోని వెళ్ళిపోయింది, ఒక మనిషి జీవితము ఎవరు నన్ను ఆదరించలేననేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి ఒంటరితనములు, అలాంటి నిరాశ నిస్పృహలు ఇర్మియా మాట్లాడిన మాటల గురించి మనం చెప్పుకున్నాం. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిని చెప్పాను మీకు నేను కొన్ని వారంలో. ఒక 45 నిమిషాలు చెప్పాను. ఇర్మియాకు జరిగిన అవమానకరమైన పరిస్థితి, ఇర్మియా పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే చాలా ఘోరముగా ఉన్నదని నేను మీకు చెప్పాను. ఓకే, కాబట్టి ఇప్పుడు మరలా అదే పాయింట్ లోకి వెళ్ళి దాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ పాయింట్ మనం చదువుదాం. అందరూ కూడా జాగ్రత్తగా చదవండి. కనపడ్డ ఎక్కడమ్మా తెలుసా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. 10 వరకు చదువుకున్నాం. 10లో ఏమి రాయబడిందంటే, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుచున్నారు. అంటే నా స్నేహితులు కూడా నేను పడిపోతే చూడాలని ఆశ కలిగి ఉన్నారని చెప్పి అక్కడ ఆపేసి తర్వాత 2 పాయింట్లు తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు 11వ వచనం నుంచి జాగ్రత్తగా ధ్యానిద్దాం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరవబడని నిత్య అవమానము పొందుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడువు నీవే. అంతరింద్రియములను హృదయములను చూచువాడువు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక. ఇక్కడ ఇర్మియా ప్రవక్త
మాట్లాడుతున్నటువంటి మాట చాలా కృంగుదలలో నుంచి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు తోడు నువ్వే, నన్ను ఆదరించేవాడవు నువ్వే, నన్ను బలపరచేవాడవు నీవే, నా స్థితిని మరలా బాగు చేసే దేవుడివి నీవే, నాకు ఎవరు కూడా లేరు, నువ్వు మాత్రమే నాకు ఉన్నావన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న మాట చాలా అర్థం చేసుకోవడానికి అర్థమైనట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు పలికే మాట చాలా వింతగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పలికేది వేరు, బాధలలో ఉన్నప్పుడు వచ్చే మాట వేరు. బాధలలో ఉన్నప్పుడు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి మాట్లాడతారు. మామూలుగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారంటే కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే బాగా తెలిసినప్పుడు, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు అన్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నారు? జనాలు హింసిస్తున్నారు, హింసిస్తున్నారు. హింసించేది దేనికి? ఇప్పుడు హింసించేది దేనికమ్మా? హింసించేది దేనికి? ఒక మనిషి హింసించేది దేనికి? హింసించడం అంటే ఏంటి? కొట్టడం కానీ, తిట్టడం కానీ, చేదరించుకోవడం కానీ, అసహించుకోవడం కానీ. రాత్రి మీకు చిన్న విషయం చెప్పాను, అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి. ఇప్పుడు ఒక మనిషిని హింసించేది దేనికి? భర్త భార్యని కానీ, భార్య భర్తను కానీ ఏదైనా హింసిస్తూ ఉంటారు. హింసించడం అంటే ఊరిక ఏది పడితే అది ఏది పడితే అంటారు. దేనికి? ఇంకా ఇంకా ఆ పని చేయకూడదని. ఇంకా హింస అంటే దేనికి హింసించేది? హింసించడం అంటే హింస అంటే ఏంది? బాధ పెడతారు. ఎందుకు బాధ పెడతారు? వాళ్ళకి నచ్చనే చేసినందుకు బాధ పెట్టారు. ఇప్పుడు నచ్చనే చేయనందుకు బాధ పెట్టారు కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడు? అంటే వీళ్ళు గెలవాలని వాళ్ళని బాధలు పెడుతుంటారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినం కదా, వాళ్ళు చెప్పినట్టు మనం వినం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలని మనకి ఎన్నిసార్లు చెప్పినా మనం వినము కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి శాఖని మన మీద పెడతారు. అనేకమైన కష్టాలు మనకు పెడుతుంటారు, అనేకమైన సమస్యలు మన దగ్గర తీసుకొస్తుంటారు, తిడుతుంటారు, అదంటుంటారు, ఇదంటుంటారు, అట్ట మాట్లాడతారు, ఇట్ట మాట్లాడతారు, అవి ఇవని లేనిపోని పనులు మన దగ్గర తెచ్చి పెడతారు. ఎందుకు ఇన్ని పనులు పెట్టి, ఇంత కష్టం పెట్టి, ఇన్ని బాధలు పెట్టి, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడతారంటే నేను భరించలేను అని నువ్వంటే నువ్వేమంటావు? ఏమంటావు తెలుసా? అయ్యా నా వల్ల కావట్లేదంటే వెంటనే ఎదురొచ్చే సమాధానం ఏంది? ఎంత పని నేను చెయ్యలేను అని నువ్వు అనగానే వెంటనే వాళ్ళు చెప్పే మాట ఏంది నీకు? నేను చెప్పినట్టు వింటావా? ఇవన్నీ తీసేస్తాను. అంతే కదా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా పడి ఉన్నప్పుడు ఆ బానిసత్వ బ్రతుకులో వారు కృంగిపోయి ఏ దిక్కు లేక, ఏ తోడు లేక, ఎవరు ఆదరించేవారు లేనప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాట ఏమిటి తెలుసా? మమ్మల్ని ఎవరైనా కాపాడుతారేమో అని వాళ్ళు మూలుగుచున్న పరిస్థితిలో వాళ్ళకు విడుదల దొరుకుద్దని ఒక నిరీక్షణ వాళ్ళ దగ్గర ఉన్నది. ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మోసే అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని విడిపించాలనుకున్నప్పుడు వాళ్ళు విడుదల దొరుకుతుందేమో అనే టైంలో వాళ్ళకు ఫరో రాజు ఐగుప్తు ప్రజలు చేసిన పరిస్థితి ఏమిటి తెలుసా? ఎట్టి చాకిరీ వాళ్ళ చేత చేపిస్తున్నారు. ఏమంటున్నారంటే ఇదిగో వీళ్ళు సోమరులై తిన్నది అరగక దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు కనుక నువ్వు ఏమి చేస్తావంటే వాళ్ళు ఇటుకలు చేయటానికి మీరు ఎవరు వాళ్ళకు గడ్డి ఇవ్వద్దు, వాళ్ళే గడ్డి కోసకొచ్చుకొని వాళ్ళే ఆ యొక్క ఇటుకలను చేసేటట్టుగా
వాళ్ళని హింసించండి, వాళ్ళ చేత ఎట్టి సాకిరీ చేయించండి, ఎంతకంటే ఎక్కువ కష్టపెట్టండి, ఎంతకంటే ఎక్కువగా హింసించండి, ఎంతకంటే ఎక్కువ బాధలు పెట్టండి, అనరాని మాటలు అనండి. ఎప్పుడైనా కోపగించుకొని నోరు లేసిందా ఒక మీద కొట్టండి చెప్పండి. ఎంతలా స్థితిలోనికి తీసుకెళ్తున్నారు, ఎంత పరిస్థితిలోనికి తీసుకెళ్తున్నారంటే ఏమిటి కారణం అంటే బాగా మనం ఆలోచించుకుంటే ఇక్కడ వాళ్ళు అన్నది నెగ్గాలి. ఇక్కడ ఇరిమియా పరిస్థితి ఏంటంటే నువ్వు ప్రకటించొద్దు, నువ్వు వెళ్ళి చెప్పొద్దు, నువ్వు ఈ మాటలు పలకొద్దు, ఈ మాటలు నువ్వు పలికితే అనగానే నేనేమంటున్నాడు తెలుసా, యెహోవా నాకు సెలవించి ఉన్నాడు, నేను పలకక ఉందునా. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పొద్దా? వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చెబితే మేము కొడతామంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నాడు తెలుసా, మీరు కొడితే నాకు ఎవరు తోడున్నాడు? నా దేవుడు తోడున్నాడు. అవే నా దేవుడు నాకు తోడున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా, ఏమంటున్నాడంటే బాగా మనం గమనించి ఆలోచిస్తే అక్కడ చూడండి, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక, నన్ను హింసించువారు నన్ను ఏం చేయట్లేదు, గెలవటం లేదు. నన్ను ఎందుకు గెలవలేకపోతున్నారు వాళ్ళు? బాగా గమనించండి, నన్ను ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇంకా ఓకే మంచిదే కాదంటారు, ఇంకా కొంచెం లోతులోకి వెళ్దాం. ఎందుకు గెలవలేకపోతున్నారంటే నేను ఓడిపోవటంలా. మనం అనుకోవచ్చు, మా ఆయన ఓడిపోవట్లేదంటే దేవుడు ఏమైనా పక్షాన్ని యుద్ధం చేస్తుండా? యుద్ధం చేసేవాడైతే వాళ్ళందరినీ 5 నిమిషాలు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని ఏమన్నట్లేదుగా, వాళ్ళని ఏమన్నా అంటుండే ఒక మాట అయినా, వాళ్ళ మీద ఒక దెబ్బ అయినా పడుతున్నాడా, వాళ్ళని ఒక ఇబ్బంది అయినా పెడుతున్నాడా, వాళ్ళ మీద ఒక శాపమైన చెప్తున్నాడా? ఏమి తేలేదు. మరి ఎందుకు ఓడిపోవటం లేదు? వాళ్ళు ఎన్నెన్ని హింసలు పెడుతున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, చెరసాలలో బంధించిన తర్వాత అన్నం పెట్టకుండా మానిపించారు, నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒకటి మాటలు అంటుంటే ఇతను హృదయంలో కృంగిపోయి, హృదయంలో వేదన చెంది ఎందుకురా నాకు ఈ బతుకనే పరిస్థితిలో ఉన్నా అతను ఏమంటున్నాడు తెలుసా, నేను ఓడిపోలేదు. మనం అప్పుడప్పుడు పాడుతాం, నేను ఓడిపోనయ్యా నువ్వు నా పక్షాన ఉండగా పాడుతుంటారు కదా మీరు. ఇప్పుడు ఆయన మన పక్షాన ఉన్నాడంటే అర్థం ఏమిటి అసలు చెప్పండి, నాకు అర్థం కాదా మీరు? ఆయన మన పక్షాన ఉన్నాడు అనడానికి అర్థం ఏమిటి? ఇప్పుడు దేవుడు మన పక్కన ఉన్నాడు అనడానికి అర్థం ఏమిటి? ఆయన మాట వదలకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, బాగా కిందికి చదవండి, ఒక మాట కింద అదే మాట చదువుకుంటారు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడను మరవబడని నిత్య అభిమానము. నాకు ఇప్పుడు ఏం ఆశింది వాళ్ళ మీద? వాళ్ళు ఎలా అయిపోతారు రేపు? వాళ్ళు ఎన్నడూ మరవని నిత్యమైన అవమానము పొందుదురు. వాళ్ళ అవమానం పొందుతారు. ఇప్పుడు నిన్ను కొట్టి, నిన్ను తిట్టి, నిన్ను తన్ని, నిన్ను హింస పెడుతుంటే నువ్వేం చూస్తున్నావు? ఇప్పుడు ఇర్మియాని అందరికి చిత్రహింసలు పెట్టి, లేనిపోని బాధలు పెట్టి, లేనిపోని పగలు పెట్టి, లేనిపోని ఇబ్బందులు పెడుతూ ఉంటే ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు అని చెప్పడం గుర్తుంటే మీకు తనకేం కనపడుతుంది? ఏం కనపడుతుందమ్మా? ఏం కనపడుతుంది? దేవుడు మిమ్మల్ని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. బబులోను రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుపోతారు. మీరందరూ ఆ రాజు కింద బానిసలు అవుతారు. అది నేను చూస్తున్నాను, కానీ ఇది నాకు అవసరం లేదంటున్నాడు. ఏడ పడుతుంటే దాని గురించి మాట్లాడతాడండి క్రైస్తవుడు. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు తిడుతుంటే, మీ ఇంట్లో వాళ్ళు లేనిపోని అంటుంటే మీరేం మాట్లాడతారు? పరలోకం ఉంది, పరలోకం కోసం అంటే ఇప్పుడు నేను పడుతుంటే అప్పుడు గురించి మాట్లాడుతున్నారు ఏంది? ఇప్పుడు నేను తిడుతుంటే దాని గురించి మాట్లాడుతున్నారు ఏంది? ఇప్పుడు పొలం చేసుకొని, డబ్బులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, ఐశ్వర్యాలు సంపాదించుకోవాలంటుంటే ఇయ్యొద్దు, అయి కావాలంటున్నాడు ఏంది?
అసలు ఏమర్థమవుతుంది మనుషులకి? దేవుడు నీ పక్షానుంటే, దేవుడు నీకు తోడుంటే నువ్వు దేన్ని చూస్తావంట? దానిని చూస్తావు, అక్కడ ఉన్న దానిని చూస్తావు. ఇదిగో దేవుడు నాకు మాటించాడు. ఏమని మాటించాడు తెలుసా? ఇదిగో ఇర్మియా, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో వాళ్ళతో ఈ మాట మాట్లాడు. ఏమని మాట్లాడమంటున్నామంటే, ఇదిగో బబులోను రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ చిత్ర హింసలు పెట్టి మీ దగ్గర ఇష్ట వస్తువులన్నీ దోచుకొని మిమ్మల్ని అందరినీ వాళ్ళతో ఈడ్చుకొని పోతారు అనేది నువ్వు వాళ్ళకి చెప్పు అంటుంటే, వీళ్ళందరూ తిడుతుంటే ఏమంటున్నారు తెలుసా? మీ ఫ్యూచర్ నాకు అగపడుతుంది అంటున్నారు. ఏమగపడుతుందంట? మీ ఫ్యూచర్ ముందు రోజుల్లో జరగబోతుంది నాకు కనపడుతుంది, ముందు రోజుల్లో నీకు జరిగేది నాకు కనపడుతుంది. అందుకే 12వ వచనంలో ఏమంటున్నారు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడువు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడువు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. ఏదంట? నేను చూస్తాను. ఏం చూస్తుండేనా? ఏం చూస్తున్నాడు? బబులోను చెరలోనికి ఏదైనా తీసుకుపోయే చూస్తున్నాడు. ఇప్పుడు జరిగేది ఏంటక్క? ఈరోజు ఏం జరుగుతుంది? ఇర్మియాను పట్టుకొని 2 చేతులు బంధించి 2 కాళ్ళు బంధించి తీసుకెళ్లి చెరసాల్లో వేసి అతన్ని కొరడాన్ని తీసుకొని కొడుతుంటే ఇతను ఏమంటున్నాడు తెలుసా? రేపు పొద్దున మీకు జరిగేది నాకు కనపడుతుందంటే ఏమంటారు? ఎక్కడ చెప్పండి? స్టెఫను రాళ్ళు తీసుకొని కొడుతుంటే స్టెఫను ఏం చెప్తున్నాడు? ఆకాశం తెరవబడుటయు, ఆకాశంలో దేవుడి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలబడి ఉండుటయు నేను చూశాను అంటున్నాడు. నేను ఇక్కడ కొడుతుంటే నువ్వేంటి అక్కడ చూస్తున్నావంటే, మాకు అక్కడ దాని మీదే కానీ ఇక్కడ దాని మీద మాకు లేదు. అక్కడ దాని కొరకే కానీ మా ప్రయాస, ఇక్కడ దాని కొరకు మాకు ప్రయాస లేదు. అక్కడ దాని నిమిత్తమే కానీ మేము బ్రతికేది, దీని నిమిత్తం మేము బ్రతకలేదు. ఇప్పుడు నువ్వు కృంగుదలలో, నిరాశలో, బలహీనతలో, ఏ దిక్కు లేనప్పుడు, ఏ పరిస్థితులు లేనప్పుడు ఉంటే నీకు ఉండవలసిన గురి ఏంది తెలుసా? నా నిమిత్తము దాచబడి ఉన్నది, నా కొరకు అది దాచబడి ఉన్నది. అది పొందుకోవటానికి నేను పుట్టి ఉన్నాను, అది పొందుకోవటానికి నేను బ్రతుకుతున్నాను, దాని నిమిత్తమే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడని నువ్వు ఎదురు చూడాలి. నువ్వు ఓపికతో ఉండాలి. ఇప్పుడు నీకు బాధలు వస్తుంటే, సమస్యలు వస్తుంటే, ఇబ్బందులు వస్తుంటే నీకు ధైర్యం ఏమిటి తెలుసా? ఓపిక, నిరీక్షణ, ఎదురు చూసేది నీకు ధైర్యం. ఇప్పుడు ఏదో ధైర్యం ఏమిటి తెలుసా? అయ్యా, వీళ్ళందరూ పడిపోవటము, వీళ్ళందరూ నాశనం అవటము, వీళ్ళందరూ జరగబోయేది నువ్వు నాకు ఇప్పుడే చూపిస్తున్నావు, వాళ్ళు మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. క్రైస్తవుల జీవితంలో ఏమిటి తెలుసా విలువ? ఈ రోజు చాలా మంది అంటున్నారు, అయ్యా మీరు తినడానికి లేదు, ఉండటానికి లేదు, మీరు కట్టుకోవడానికి లేదు, కనీసం ఇల్లు అయినా లేదు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అసహించుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నిన్ను చూసి హేళన చేస్తున్నారు, ఏ బ్రతుకురా నీదంటే వీడేమంటాడు తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చేదాని ముందు ఇవన్నీ నాకు పెద్ద బాధగా అనిపించదు కదా. అర్థమవుతుందిగా? మా జాగ్రత్తగా మీరు ఇంటేనే ఇప్పుడు మీరు బాధలు పడేటప్పుడు మీరు సంతోషం వచ్చేది, మీరు ఇంటేనే ఇప్పుడు మీరు ఇబ్బందులు పడేటప్పుడు సంతోషం వచ్చేది. యేసు ప్రభు వారు కూడా ఆ కల్వరి సిలువను ఆ గొల్గొతా కొండ మీదకి మోసుకొని పోతున్నప్పుడు అందరూ కూడా వెనక నుంచి ఎగతాళి చేసుకుంటూ, అందరూ కూడా వెనక నుంచి హేళన చేసుకుంటుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ముందున్నటువంటి నిర్గమముల గురించి, అదే రాయబడింది, ఆ యొక్క మహిమల గురించి, రాబోతున్నటువంటి ఆ మహిమ రాజ్యములో నా దేవుడు నాకు ఏర్పరిచిన సింహాసనమును నేను చూచుచున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? చూచుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను దానిని చూస్తూ ఇది నడవటం నాకు పెద్ద లెక్క కాదు. ఇప్పుడు ఇర్మియా కూడా చెరసాలలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఆధారం లేనప్పుడు, ఓదార్పు లేనప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు అతని మనసులో ఉన్నటువంటి దేవుడు తెలుసా? ఇది ఎలాగంటే బైబిల్ గ్రంథం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 54 అధ్యాయం 7వ వచనం. 54 ఒకసారి చదువుదాం మనం. తొందరగా ఆపదల అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు,
నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇప్పుడు జరిగేది ఏంటిది? అనుకో, ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి? నాకు ఆపదలో ఉన్నాను, కానీ ఆపదలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్ముతున్నాడు. ఆయన నన్ను ధైర్యం తీసుకొస్తాడు. నేను మరలా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ దేవుడి గురించి చెప్పాలి. ఇవన్నీ నా కోసం సిద్ధపడి నన్ను ఇప్పుడే చంపేస్తాడు దేవుడు. మీరు ఎన్ని పన్నాగాలు పడినా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని చేసినా నాకు ఇంకా రోజులు ఉన్నాయి. అప్పుడు మనం అనుకోవచ్చు, కనీసం కొంచెమైనా నీకు లేదంటే ఏది కూడా అతనికి ఇబ్బంది కలిగించదు. అందుకని అక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో ఆపదలన్నిటిలో నుంచి. ఇప్పుడు ఇర్మియాకు కలిగింది మామూలు ఆపదలా? ఈరోజు మీరేమంటారు తెలుసా? మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా ఒక మాట అంటే, నా కష్టాలు గురించి చెప్పుకోనంట. ఏం కష్టాలు? నీ కష్టాలు కనీసం 4 మాటలు అంటే 5వ సారి వెనక్కి తిరిగి మని అడిగే మాటలు మనయి. దేశం మొత్తం ఒక వైపు ఉన్నారు, దేశం మొత్తం ఒక మాట మీద ఉన్నాడు. ఇర్మియా ఒక్కడు ఒక మాట మీద ఉన్నాడు. ఇక్కడ దేశం మొత్తము లక్షల మంది ఒక మాట మీద ఉన్నాడు, ఒక్కడు ఒక మాట మీద ఉన్నాడు. నీ ఇంట్లో నలుగురు ఒక వైపు ఉన్నారు, నువ్వు ఒక్కదాన్ని ఒక వైపు ఉంటే నలుగురితో నేను పోరాడి గెలవగలనా? గెలవలేవు. నువ్వు గెలవలేవు. కానీ ఏం చేయకూడదు? గెలవలేకపోతే ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. ఇర్మియా నేర్పిస్తున్న పాఠం ఏమిటి తెలుసా? ఈ స్థితిలో ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చచ్చిపోతే బాగుండే. ఏమో అన్నంత మాత్రం నేను అంతా కొంపడ ముడిపోయేదే ఉందమ్మా. నేను తీర్చుకున్న ప్రాణము. ఎవరైనా నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ సహోదరులు కానీ, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఉదయం ప్రార్థన చేసుకుంటుంటే, సాయంకాలం ప్రార్థన చేస్తుంటే, దేవుని సన్నిధిలో ఏదో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతుంటే, వాళ్ళు నిన్ను చూసి నవ్వుకుంటూ హేళన చేస్తూ నిన్ను తిట్టుతూ ఉంటే చచ్చిపోతే బాగుంది, చావాలి. అంత ఈజీగా ఉంది ప్రాణం అంటే. ఇర్మియాకి ఇప్పుడు ఏమనిపించు? ఆ చర్చాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కూర్చొని ఒక 10 నిమిషాలు ముక్కు పట్టుకొని మూతి మూసుకొని చచ్చిపోతాడు. కానీ అనుకున్నాడా, నన్ను ఇంకా ఏం చూడాలనుకున్నావు? వీళ్ళందరూ నాశనం అయిపోతే నేను చూడాలనింది. అది నువ్వు చూపిస్తాను నా చేత. వీళ్ళే మళ్ళా అవమానం పొంది, సిగ్గులు పొంది, వాళ్ళే నానా బాధలు పడి నా దగ్గరికి వచ్చే దినాలు ఉన్నాయి. అప్పుడు దాకా నన్ను బాగానేకుండా ఉంటావా? అప్పటి వరకు నేను బతకాలగా, అప్పుడే చచ్చిపోవాల. చాలా మంది ఏమంటారు తెలుసా? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చచ్చిపోయిన ఏమంటాము? పిరికోడు అంటాం. ఏమంటాము? పిరికివాడు అంటాం. కానీ పిరికివాడికి ఏమన్నదంటే బైబిల్, పరలోకం లేదు. నువ్వు ఈ ఆత్మను పొందుకున్నావు, దత్తపుత్రాత్మ, దేవుని ఆత్మ. నీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలో పంపించినప్పుడు యేసుక్రీస్తు వారికి ధైర్యం అనేది, పిరికితనం లేదు. ఈరోజు క్రైస్తవులు ఏముంటుంది? అంత బలహీనరాలు. ప్రార్థనలు ఉండవు, భక్తి ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు. ఎప్పుడు బతుకులు లోకం కోసం పాపులాడే వాడికి రోసం కాకపోతే ఇంకేముంటది? అంత రోసం దేనికమ్మా? అంత రోసం దేనికి? ఒక మాట అంటే ఓర్చుకోలేవా? ఒక మాట అంటే ఓర్చుకునే స్వభావం లేదా? అంతగా ఎర్రబడిపోతారని నాకు అర్థం కాదా? మీరు నమ్మిందండి యేసు ప్రభునా లేకపోతే దెయ్యాన్ని? ఎంత రోసం అవుతుంది? అసలు నేను రోసం ఎందుకు? ఇర్మియా కంటే నేను గొప్పడుగా? ఇర్మియా కంటే నేను గొప్పదాన్ని చెప్పండి? తల్లి గర్భంలో రూపొందించక ముందే నేను ఏర్పరచుకున్నాను ఇర్మియా అన్నాడు. అందుకని గొప్పడమ్మా. ఆ ఇర్మియాకే కష్టాలు వచ్చినాయి. నీకు నాకు రావడం ఒక లెక్క. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, నీ స్నేహితులే, నీతోటి కలిసి పని చేసే వాళ్ళే, నీతోటి కలిసి సేవ చేసే వాళ్ళే నిన్ను హేళన చేసి వెళ్ళేస్తారు. అయినా భయపడద్దు. నువ్వు ఏమి లెక్క కూడా పెట్టద్దు. నా పక్షాన ఉన్నవాడు నమ్మదగిన వాడు. అసలు ఏందా ఆలోచన? అసలు ఆయన ఉన్న ధైర్యం ఏంటి? చాలా మంది అంటారు, అసలు నీకున్న ధైర్యం ఏంటిరా? కనీసం నీ బ్యాంక్ అకౌంట్ ₹1 లేదు, నువ్వు ఏదైనా జరిగితే నీకు వచ్చేవాళ్ళు ఒక్కరు లేదు. నీకున్న ధైర్యం ఏంటంటే, నా ధైర్యము నా దేవుడే. ఇరవై అనుకోవచ్చు, ఇక్కడ అందరూ అనుకోవచ్చు, పశువులు కానీ అక్కడ ఉన్న రాజులు కానీ, రే ఇప్పుడు చర్చాలో పడిపోయినావు, నువ్వు కూడా మా చేతుల్లో ఉన్నావు, ఇప్పుడు మేము ఆజ్ఞిస్తే 5 నిమిషాలు నీ కంటం వచ్చి పక్కనేయగలమంటే ఆయన ఏమంటున్నారు తెలుసా? నా తండ్రి ఆజ్ఞ లేకుండా నా తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాదా తెలుసా? మీరు నా మీద చెయ్యి వేయాలంటే ఆయన పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ లేకుండా మీరు నన్నే చేయగలరు. రాష్ట్రం
ఎంత ధైర్యం చూడు ఆయనకు, ఎంత ధైర్యం చూడు. ఈరోజు మనకు ఆ ధైర్యం ఉందా? ఈరోజు మనకు అర్థందా? కృంగిపోతాం, వెంటనే ఎరగబడిపోతాం, వెంటనే ఏదో పోడక వచ్చినా లేచినట్టు ఇప్పుడు నీలోనికి లేనిప్పుడు నాలుగు రకాల దయ్యాలు పడతాయి. ఇప్పుడు వెళ్ళకు ఇంకా బట్టి ఎదురు తిరిగి ఇలా పరిస్థితిని బట్టి, ఇలా స్థితిని బట్టి, ఇలాకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రపంచంలో ఊరికి లేవు, ఎలాగే సమస్యలు ఉన్నట్టుగా ఊరికి లోకం మీదకి ఎగబడి మాట్లాడేస్తారు. నీకు ఇప్పుడు అవమానాలు వచ్చాయి. ఎవరికి అవమానం? ఎవరికి? నువ్వు ఎక్కువగా మాట్లాడితే వెంటనే ఏమంటాడు తెలుసా? ఎంత తోడు హింసించి, ఎంత తోడు చెప్పి ఏమంటాడు తెలుసా? నీ దేవుడు ఉన్నాడన్నావుగా, ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళు నీ చేత ఈ మాట్లాడేటానికి నిన్ను ఎంత రెచ్చగొడతారు తెలుసా? నిన్ను ఎంత ఇబ్బంది పెడతారు తెలుసా? నిన్ను ఎంత హింసిస్తారో తెలుసా? నీ దేవుడు ఉన్నాడుగా. అప్పుడే నీ వలన నీ దేవుడికి అవమానం వస్తే ఆ బతకడం కంటే చచ్చిపోవటమే మంచిదని రాయబడింది ఇక్కడ. నా వలన ప్రభువా నీ నామానికి అవమానం రాదు, నేను ప్రాణం పోయేంత వరకు, నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేరేంత వరకు నేను అన్నిటినీ సహిస్తూనే ఉంటాను. బాగా గమనిద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రికలు అనుకుంటాం, చూద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక అనుకుంటాను, 10వ అధ్యాయంలోనే ఒక మాట రాయబడి, జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, తీసాము 10వ అధ్యాయం తీస్తే 32 వచ్చిన జాగ్రత్త చదవండి. 32 జాగ్రత్త చదవాలి, చాలా జాగ్రత్తగా వినండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించి వారితో పాలివారైతిరి. అర్థమైందమ్మా చదివిన మాట? మాకు చదువు రాలేదు అన్నప్పుడు వినాలి, అంతే కదమ్మా? వినకుండా మీరు మాట్లాడుకుంటే నేను చదువుకునేది నా కోసమా? నేను రోజు చదువుకుంటుందా? మాకు చదువు రాదని అంటారు ప్రతి ఒక్కరు, ఎక్కడ ఉన్నాడు పాపం బైబుల్ చదువుతున్నాను, మాకు చదువు రాదంటారు. నేను అనుకుంటాను వీళ్ళు అలవాటు పడిపోయి మాటలు చెప్పడానికి. నేను చదువుతున్నా ఇంత కష్టపడి, మరి మీరు వినొచ్చుగా, మరి ఎందుకు వినట్లేదు? విన్నా కూడా అర్థం కావట్లేదా? అంటే మీకు అర్థమవుతాడు చెప్పాలంటే ఎలా చెప్పాలి చెప్పండి నాకు? ఇప్పుడు మీకు అర్థమవుతాడు చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నా ఇంగ్లీష్ ఏమన్నా ఆడుతున్నా, హిందీలో ఏమన్నా చెబుతున్నా, తెలుగైనా చెప్పేది? తెలుగైనా కాదు, మరి తెలుగైనా కూడా మీకు ఎందుకు అర్థం కావట్లా? వినట్లా? ఎప్పుడు తొందరగా ప్రార్థన చేసి అదేదో రొట్టె రసం ఇచ్చేది తిని తాగి చెడిపోదాం అనుకుంటున్నారు అంతే. ఏమనుందా అంటే మీరు అనుకోవచ్చు ఏందని కాదు. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు నేను అనుకుంటున్నాను, ఎంత లోతుగా మీకు చెప్పాలనుకోవట్లేదు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏమంటారు తెలుసా? మీరు వెలిగింపబడిన మీదట అన్నాడు. వెలిగింపబడిన మీదట అంటే మీరు మారు మనసు పొందినప్పుడు ఆ కొత్తలో మీకు వచ్చిన శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించారు. అప్పుడు ప్రారంభంలో యేసు ప్రభువు నమ్ముకునేటప్పుడు, యేసు ప్రభు దగ్గరికి రావాలన్నప్పుడు బైబిల్ తీసుకొని వస్తుంటే నిన్ను చూసేవాళ్ళు నవ్వుతుంటే ఎవరు ఏమనుకున్నారు కూడా నా దేవుడు నన్ను బాగు చేశారని చెప్పే దినాలు ఇప్పుడు ఏం చేసుకోమంటున్నాడు? నీ రోజులు నీకే జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు కాదు.
ఇర్మియా, నిన్ను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగా పిలిచినప్పుడు అందరిని ఏలం చేస్తున్నప్పుడు నీకేమి కనపడుతుందంటే బాదం చెట్టు చువ్వ కనపడుతుందని, కానీ అందరూ అనుకుంటున్నారు ఏందన్నాడు. అయినా నువ్వు ఆ రోజులు జ్ఞాపకం చేసుకో. చిన్నప్పుడు నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు మీరు కూడా ప్రారంభ దినాలను ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఎలా ఎదిరించారు దేవుని కొరకు, ఎలా నిలబడ్డారు దేవుని కొరకు. ఎవరైనా ఏమైనా అనుకుంటే ఏమన్నారు తెలుసా? మనకెందుకయ్యా, వాళ్ళు అన్నంత మాత్రాన మన శరీరం ఏమన్నా కరిగిపోద్దా? అప్పుడు మళ్ళీ అన్నారు కదా, అప్పుడు అంటే మన శరీరం ఏమైనా కలుగుతుంది అంటే అనుకోని మనకెందుకు అన్నారు అంటే అప్పుడు ఏముంది? సహించే గుణం ఉంది, అప్పుడు సహించే మనసు ఉంది, అప్పుడు ఓర్చుకునే స్వభావం ఉంది. అందుకని ఏమన్నారు తెలుసా? పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. 10 మంది ఏమయ్యారు? ఆరడి పడటం అంటే 10 మంది నోళ్ళలో ఆడారు. మీరు అందరు 10 మంది మిమ్మల్ని చూసి అన్నా కూడా ఆ రోజు ఏమనుకున్నా తెలుసా? ఏమి కాదు. మరి ఈ రోజు పక్కన పోయే కుక్కన చాయ్ అంటే నన్ను అన్నావు, నేను పోయి కొట్లాడుతున్నావు. మరి ఏం చేద్దాం? భక్తి ఏమైంది? భక్తి అక్కడే ఉంది, కానీ పరలోకం లేదని నీకు తెలిసిపోతుంది. చాలా మంది అంటారు తెలుసా, ఈ రోజు ఉంటేనే కదా రేపు తినేది. ఓ చదువుతా ప్రార్థనని ఈ రోజు పోగుంటే కదా రేపు తింటాను అంటే ఏంటి? మీ భక్తి ఏమైంది? ఒకప్పుడు ఇక్కడ చాలా మంది మీరు ఉన్నారు కదా, ఏమంటారు తెలుసా? బతికించిన ఆయనే చంపేసిన ఆయనే. మరి అన్నావు ఇప్పుడు, మరి ఈ రోజు ఏమైందా భక్తి? మరి ఈ రోజు ఏమైందా? నాకు అర్థం కాదు. అప్పుడు నువ్వు దేవుని కొరకు చేసిన త్యాగము ఈరోజు నీలో కనపడకుండా. అందుకని చాలాసార్లు పౌలు గారు మాట్లాడుతుంటారు తెలుసా, ఇదిగో ఏమంటున్నారు తెలుసా? నిలబడిన వాడు, అది పాయింట్. ఇక్కడ నిలబట్ట ఊరి వాళ్ళని ప్రార్థనకు ఊరైనా వస్తారు. ప్రారంభంలో కొత్త చేతిగాడు పొద్దున వస్తాడు. పడిపోవటం అందరికి అలవాటైపోయింది. ఈరోజు అందరికి అలవాటైంది. మొన్నటి దాకా మనతో కూర్చున్నాను, ఈ రోజు లేరు. మొన్నటి దాకా మనతో పరిచర్య దేవుడి కొరకు మేము అది చేస్తాం, మా ఆస్తులు ఇస్తాం, అంతస్తులు ఇస్తాం అన్నాడు. ఈరోజు ఏరి ఏమంటారు? భక్తి కొద్దిగా భారం అయిపోయింది జనాలు. భక్తి చాలా భారంగా మారిపోయింది. అప్పుడు అంటారు ఏం చేద్దాంలే, ఏం చూసుకుందాంలే, సమస్యలు ఉరికైనా వస్తాయి. ఏం అప్పుడు లేవు ఆ సమస్యలు? అప్పుడు ఒక సమస్యలు కొత్తగా ఈ మధ్య కాలంలో ఏమన్నా పండుగ పూట నేర్చుకుంటాం మనోళ్ళు, చెప్పండి. అప్పుడు బాగాలేదా? ఏమి నేర్పించున్నారు? శ్రమ, నిందలు, అవమానాలు ఈ వద్దే. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఇలాంటి కృంగుదలలో, ఇలాంటి ఇబ్బందుల సమయంలో నీకు గుర్తుండవలసింది ఏమని చెప్తున్నాడు ఇక్కడ? చదువు తర్వాత మాట్లాడు, అదే మాట్లాడు. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాడివారైతిరి. పాడివారు ఊరు అనుభవించిన వాటిని యేసు ప్రభు అనుభవించాడు. ఇక తర్వాత అపోస్తులు అనుభవించారు. ఇక తర్వాత నువ్వు కూడా అనుభవిస్తే నువ్వు కూడా యేసు ప్రభుతో సమానుడివే. మరి అనుభవించకపోతే అపవాదికి దగ్గర బంధువు, చుట్టముచ్చు కూడా కాదు, దగ్గర బంధువు, చాలా దగ్గర బంధువు. అందుకంటే దానికంటే ఎక్కువ మనకే ఉంటుంది కోపం. అమ్మ అనుదేవ్ గారు అర్థమైందా? నాకు ఎందుకయ్యా పొగాకు మానుకోలేదంటే వాక్యం వింటే మానుకుంటారు. ఈ పిచ్చి పడాలి, ఆ పిచ్చి పోవాలంటే ఈ పిచ్చి పడాలి, ఆ పిచ్చి పోద్ది. ఈ పిచ్చి లేకుండా అనుకో, ఆ పిచ్చి ఉంటుంది అంతే. దేవుడి లోపలికి వెళ్తే దెయ్యం అవుద్ది. మరి దేవుడి లోపలికి రానివ్వకుండా దెయ్యం పోలేదంటే ఎడబోద్ది. ఎవరు చాలా పాప మన ముసలాళ్ళందరూ వీళ్ళందరూ నిద్రపోతారు. వీళ్ళు ఇంటి ముందు తర్వాత ఏంటంటే నిద్ర వస్తుందయ్యా ప్రార్థనకు వస్తాను. ముందు లోపల ఉన్న దెయ్యాలను బాగుపడుకోండి. ఏసే లోపలికి రానివ్వండి, అది పోతే లోపలికి బయటికి. మా పాపం చాలా మంది మీకు చెప్పేది నాకు కాదు. మీరు వాక్యంలో కూర్చుంటే అసలు ఏంటారు? మిరగాయలు వెళ్ళేటప్పుడు మాత్రం కళ్ళు ఆడకుండా మూసుకుంటారా? అసలుకి అమ్మో వారిని పక్కన వాళ్ళు చేస్తున్నా కనుక ఏం చేస్తారు తెలుసా? తెల్లకాయ ఎర్రకాయ ఏం తెలియదని వాళ్ళకి చెప్తారు. మామూలు అనుకోమ్మా, వాళ్ళకి చెప్తాం. వీడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్తుంటే అబ్బా ఏసీ పెట్టితే బాగుంది అనుకుంటారు.
మీకు సమాన హక్కులు యేసు ప్రభు ఇచ్చాడు. ఇర్మియా, నువ్వు ఇది అనుభవించాలి. ఈ అనుభవించేటప్పుడు నీలో ఏముండాలి? అది కావాలి, నీకు ఓర్పు ఉండాలి. నా ముందున్నటువంటి యేసు ప్రభు అనుభవించాడు, నా ముందున్నటువంటి పౌలు అనుభవించాడు, పేతురు, యోహాను, యాకోబులు అనుభవించాడు. నన్ను కూడా అందుకే కదా పుట్టించుకుంది. ఇప్పుడు ఈ శ్రమలలో మనకి ఏముండాలి? శ్రమలలో పాలు భాగస్తులం అవ్వాలి. శ్రమ పడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇర్మియా కానీ వాళ్ళు కానీ శ్రమ పడేటప్పుడు ఆనందభరితులైపోయినారంట. అమ్మయ్య, నా దేవుడితో సమానత్వం నాకు వచ్చిందా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ఆనందంతో అనుభవిస్తున్నారంట శ్రమలు. మళ్ళా ఒట్టెట్టు కోసం అనుభవించాల్సింది. మీ ఇంట్లో ఏదో కుక్కల కోసం, నక్కల కోసం, బిర్యానీ కోసం, తిండి కోసము, డబ్బుల కోసం అనుభవించాల్సింది. దేవుడి కోసము ఉదయం 3 గంటలకు పోయి 6 గంటల పని చేసి వచ్చారంటే దేవుడి కోసం చేసి వచ్చారా? మన ఉపవాస ప్రార్థనకు వచ్చింటే తెలిసేది అసలు ప్రార్థన అంటే అది. కొంతమందికి పాపం ఆ రోజు ఒక బాగా క్లారిటీగా చెప్పాను ప్రార్థన ఎట్లా చేయాలి. అర్థం కాదు పాప, ఊరికి కూడా పాపం. ఎందుకు అర్థం కాదు? నేను ఊరికి అలానే ఉన్నా. జనాలు ఏముంది, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఏమైపోయింది అన్ని దాకా వెళ్ళిపోయి పొద్దున్నే పోతుంటారు తెలుసా. పొద్దున్నే పాత మాకాడ మీద కూర్చొని, ప్రభువా సాయంకాలం వచ్చేంత వరకు ఏ ముళ్ళు అయినను రాయి అయినను నా కాళ్ళకు తగలకుండా కాపాడు. ఏ పని పోతున్నావు అక్క? ఏ పని పోతున్నావు? సువార్త పోతున్నావా? నీ పనికి పోతున్నాడు కాపాడమంటే ఆయన పిచ్చోడా కాపాడటానికి? మీ పని మీరు పొద్దుగూకులు పోతున్నాడు కాబట్టి ఆదివారం కూడా చాలా మంది అన్నారు ప్రార్థన ఎవరికి పోతాను. అయ్యా ప్రభు ఒక్కరో చెల్లించు, నాకు ఏ దెబ్బ తగ్గకుండా ఇంటికి తెస్తున్నామంటే దెబ్బ తగ్గితే పడతారు కదా. అసలు ఏమి నేర్చుకుంటున్నారు అర్థం కాదు. బైబిల్లో ఏమి నేర్పిస్తున్నారో అర్థం కావట్లేదు, ఏమి నేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇర్మియా కృంగిపోయినాడు. ఆ కృంగిదలలో అతను ఉన్నది ఏంటి తెలుసా? ఒక ఆదరణ ఏమిటి తెలుసా? నా తోడు నా దేవుడు ఉన్నాడు. నాకు ఈ బాధ నా దేవుడికి తెలియకుండా రాలేదుగా. నేను ఇప్పుడేం తెలియజేయట్లేదు కదా. ఇప్పుడు ఏమన్నా పొద్దుగూకులు రాత్రి పగులు జాబ్ చేసుకోవడం వల్ల లక్షల అప్పులు పడి నేనేమైనా అయిపోయాను లేదుగా. దేవుని సువార్త చేస్తున్నప్పుడే కదా నాకు ఒక్కటి తిండి లేకుండా పోయింది. యేసు ప్రభుకి ఎన్ని రోజులు లేదు. యేసు ప్రభు తిండి లేదు తెలుసా మీకు? బైబిల్ గ్రంథం ఏమన్నా తెలుసా? ఇదిగో నాకు ఆకాశ పక్షులకు గూళ్ళు గలవు, నక్కలకు గొర్రెలు గలవు, నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదయ్యా అన్నాడు. నువ్వు ఆడొచ్చుంటావు నాతోటి. ఈరోజు మనం అట్టే తెలుసా, ప్రార్థనకు వస్తే నీకు చెప్పే కదా నువ్వు నొత్తరా చెప్పండి. ప్రార్థనకు వస్తే నీకు చెప్పే కదా నువ్వు నొత్తలేడా? అసలు యేసు ప్రభు అదే చెప్పాడు. పంపించిన వాళ్ళందరూ పంపించారు. ఇదిగో మీరు తిండి తిట్టడానికి వచ్చారు కాబట్టి నన్ను వెంబడిస్తే కష్టాలు అనగానే అందరూ ఉదాహరణ వెళ్ళిపోయారు. చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. వాళ్ళని కూడా ఏమన్నారు తెలుసా? మీరు కూడా పాల్గొనే పోండి, నాతో ఉంటే కష్టాలే అన్నాడు. మేము కష్టాలు అనుభవించడానికే రెడీ అయ్యాం అన్నారు. ఆ కష్టాల్లో వాళ్ళు ఏం చూశారు? ఆనందం చూశారు, సంతోషాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఇరిమియా ఏమంటున్నారు తెలుసా? మీకు ముందు జరగబోతుంది నేను చూస్తాను. ఇప్పుడు నన్ను చూసి నేను నవ్వుతున్నారుగా, మీకు జరగబోయేది నేను చూస్తాను రేపు. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారు? రేపుడి గురించి తర్వాత కానీ ఇప్పుడు ముందు చూసి నీ పని చూసుకోమంట. అంతే కక్క, రేపుడి గురించి తర్వాత పెడితే కానీ ఇప్పుడు ముందు బో చూసుకోమంట. బో వండుకున్న తర్వాత తినాలంటే ప్రాణం ఉండాలిగా. అది ఇర్మియాకి తెలుసు. నా ప్రాణం నా దేవుడి వశం ఉంది, మీ ప్రాణాలు కూడా ఆయన చేతులు ఉన్నాయి, నన్ను ఏమన్నా కూడా మిమ్మల్ని తాట చేస్తారని ఆయన తెలుసు. మీరు నన్ను కొట్టారంటే పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? మీరు నన్ను తిట్టారంటే పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? అదే ఏడుగులు కొట్టాలన్నా తిట్టాలన్నా పర్మిషన్ ఎవరి దగ్గర తెచ్చుకుంది? దెయ్యం పోయి. ఎప్పుడు మీ ఇళ్లలో వాళ్ళు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అంటున్నారంటే ఆల్రెడీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకు. మరి మీరెందుకు బాధపడుతున్నారు? నాకు అర్థం కాదా. కృంగిపోతారు. ఏం ప్రార్థనలు అయ్యా. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఉండదమ్మా, నెమ్మది ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఉన్నోడికి మనశ్శాంతి ఉంటుంది. ఏమి లేనివాడికి ఏం మనశ్శాంతి ఉంటుంది? వీళ్ళకి ఎన్నున్నా చూడండి, కావాలంటే ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, ఒంటి బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి లేదు. ఎవరు చెప్పారు? అవన్నీ కాదు మనశ్శాంతిని ఇచ్చేది. దేవుడు నీలో ఉంటే దేవుడు నీలో ఉంటే మనశ్శాంతి ఉంటుంది.
ఇప్పుడు ఇర్మియాకి ఏమన్నాడు తెలుసా? ఇది నాకు ఎలా ఉంది అనుకుంటున్నాడు ఆయన? ఆ చెరసాల లోపల అంటే ఎలా ఉంది అంటున్నాడు? ఇది నాకు ఏదో వనములో ఎలాంటి ఆనందం ఉండదు అలాంటి ఆనందం ఉంది నాకు. ఈరోజు మనకు ఆనందం ఉండదు, మనం తిడుతుంటే ఆనందం ఉంటుంది. పొద్దుగూకులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఒక బైబిల్ కొట్టుకొని బండి మీద పొద్దుగూకులు ప్రార్థన ప్రార్థన ఏంటంటే నవ్వుకుంటూ పోవాలి. చాలా మంది నా పేరు నవ్వుతున్నాడంటే నాకు తెలుసు నా దేవుడు ఏమి నన్ను చంపేయడు, చచ్చిపోయేంత పరిస్థితి నాకేమి తీసుకురాడు. ఏలియాకు ఏ స్థితి వచ్చిందో అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇదిగో బయలుకు మొక్కిన వాళ్ళందరూ కూడా చనిపోయాడు, నేను ఒక్కనే మిగిలాను అన్నాడు. అవునా కాదా? మరి దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? గుర్తుంది మీకు ఎవరికైనా? గుర్తులేదా? గుర్తు రాకపోతే మంచిది, మరి గుర్తుంటే మళ్ళీ పోయి ఆడతా. ఏరియా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అక్కడవని, నువ్వు కాదు. బయలుకు మోకాళ్ళు ఓనని 7,000 మంది నాకున్నారు తెలుసా? నువ్వు పిచ్చోడు నువ్వు అక్కడ అనుకుంటున్నావు, 7,000 మంది నచ్చాడు అలా ఇలా బాధపడేవాడు, నువ్వు అక్కడ అనుకుంటున్నావా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నాకే ఈ కష్టాలని, అంత లేదు, నీకు మించిన కష్టాలు అందరికీ ఉన్నాయి. నేనే ఎన్ని బాధలు అంత అబ్బో, నీ బాధ నీకుంటే నీకు మించిన బాధ బాగుంటుంది ఒకడికి. నీ బాధలలో కూడా ఇక్కడ ఇర్మియా ఏమంటున్నారు తెలుసా? ముందున్న సంతోషాన్ని గురించి ఆనందపడుతున్నాడు. అందుకే హెబ్రీ రాష్ట్రపతి మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. 36 వచనం చదవండి ఒక్కసారి. 36 ఒక్కసారి చదవండి. బాగా వినండి అమ్మ, చాలా బాగా. అమ్మ మీరు నిదానంగా చదవండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా. అమ్మ చదువు రాని వాళ్ళందరూ వినండి చదువుతున్నప్పుడు. మీరు దేవుని చిత్తము మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే అన్నాడు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే, అసలు దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తం ఏందక్క? ఆయన చెప్పింది చెయ్యటమే ఆయన చెప్తాం. ఇప్పుడు ఇర్మియాకి ఏం చెప్పాడు ఆయన? బబులోను నాశనం ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి మీరు మరి కొద్ది రోజుల్లో నాశనం అయిపోతారు, బబులోను వాళ్ళు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారని చెప్పమన్నాడు. ఇప్పుడు దేవుడు అది చెప్పమంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాలి? అదే చెప్పాలా? మరి మనం చెప్పాలన్నా? దేవుడు చెప్పిందే చెప్పాలి. ఇప్పుడు దేవుడిని చెప్పింది చెబితే నీకేమొస్తాయి అంటుంటాడా? అందరు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి దేవుడు చెప్పకూడదు ఒకటి చెప్తారు జనాలు. ఏంటది? దేవుడు చెప్పకూడదు ఏం చెప్పారు వాళ్ళు? ఇదిగో నేను ఈ ప్రవక్తలను పంపకపోయిను, వారు వచ్చి ఏం చెప్తున్నారంట? ఇర్మియా గ్రంథంలో అనుకుంటాను, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ గ్రంథంలో ఒకసారి రాయబడిన మాట చూడండి. అక్కడ చాలా జాగ్రత్త చదువు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం జాగ్రత్తగానండి. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 13 నుంచి జాగ్రత్త చదవండి అమ్మా. 13 నుంచి. అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. అందరూ ఎక్కడంట? మోసం చేసేవాళ్ళు, ప్రవక్తలు యాజకులు వంచకులు. వంచకులు అంటే ఇంకా మీకు అర్థం కాకపోతే కిందికి వచ్చేద్దాం, కింద మాట్లాడండి. ఎట్టాగోళ్ళు చూద్దామని. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయకీలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారంత మాత్రము సిగ్గుపడరు. ఏమి లేదంట దేశంలో? సమాధానం లేదు అక్క. ఏం లేదక్క? సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారంట?
సమాధానము కలుగును గాక, దేవుడు ఆశీర్వదించును గాక అని పాడిపోతున్నారు. అసలు ప్రజలకు బాగలేకపోతే ఏంటంట, ఇదిగో నా ప్రజల మట్టి గోడలు కట్టుకుంటే మీరు వచ్చి సిమెంట్తో పోతేసిపోయినారు జనాలు, వచ్చి పైన బాగు చేస్తున్నారు జనాలకు. లోపల ఉన్న గాయాలు కాదు దూరం. ఇర్మియా లోపల గాయాలు కడుతున్నారు. ఇక్కడ నీ లోపల గాయం దోష హింస ఉంది, రాబోతున్న రోజులు ఘోరమైన రోజులు, ఆ రోజుల్లో నువ్వు నాశనం కాబోతుంటే నువ్వు బయటికి రమ్మని చెప్తుంటే ఏది మమ్మల్ని అంటున్నావు, మీ మంచి వాళ్ళ మీద అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మోసం మాటలు చెప్పే అందరూ జనాలకు నచ్చుతున్నారు. మోసం మాటలు చెప్పేవాళ్ళకి ఇప్పుడు రోజులు పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటిస్తుంటారు జనాలు. అందరూ అట్టడు ఎక్కువ 198 మంది అట్టడు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా. ఏమంటారు తెలుసా, ఇదిగో అబద్ధ బోధన సంబంధమైన వాళ్ళతో మేము అసలు సంబంధమే పెట్టుకోమంటారు. డబ్బులు ఇస్తామంటే వాళ్ళ దగ్గర పోయి కూడా వాక్యాలు చేస్తారు. మామూలు విషయం అంటాం. ఇప్పుడు వాళ్ళకు మాకు పొంతం లేదంటారు, పొద్దుగూకులు పొంతంతోనే పెట్టుకుంటారు. ఏంటి అసలు సిగ్గు రావాలంటే ఒకసారి వాళ్ళని విసర్జిస్తే వాళ్ళకు బుద్ధి అవుతుందని బైబిల్ చెప్తుందిగా. ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా కూడా రాజు ఏమన్నాడు, ఇదిగో నువ్వు మేలు పలుకు, నిన్ను దీవిస్తానంటే దేవుడు పలకకుండా నేను ఎలా పలికాను? ఏమంటున్నాడమ్మా, నువ్వు మేలు పలుకు, నువ్వు ఆశీర్వచనం పలుకు, నేను నిన్ను గొప్ప చేస్తానంటే దేవుడు చెప్పకుండా నేను ఎలా చెప్పాను? మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారు? దేవుడు చెప్పకుండా ఎలా చెప్తున్నారక్క? దేవుడు చెప్పింది చెబితే చెప్పే గతి, అంతే కదా. మీరు ప్రార్థనకు రాకుండా, ఉపవాస ప్రార్థన రాకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు పనులకు పోతే దేవుడు మిమ్మల్ని దీవించడానికి అనుకో, పనున్నా కూడా బాగుంటాయా? ఏం అంత ఇబ్బంది చదువుతున్నావు అంటారు మీరు మామూలు. ఏం కాదు, అవకాశం ఉన్నప్పుడే రమ్మంటే అది అట్ట చెప్పాలి వాక్యం అంటారు. ఇప్పుడు 2 రకాల మండకే చెప్పాను, ఎట్ట చెప్పాలా అట్ట చెప్పాలా కూడా నీకే చెప్పాను కాదన్నట్లుగా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్తా, ఇర్మియా చెప్తున్నాడు ఏమంటాడు తెలుసా, ప్రవక్తలేమి యాజకులేమి వంచన అభిప్రాయములు. వంచకులంటే ఏం చేస్తారమ్మా, మాటలతో మాయ చేసిపోతున్నారు అందరు. ఇప్పుడు మాటలు కొంతమంది మాట్లాడితే ఎక్కడో తెలుసా, మీరు అనుకుంటారు ఇన్ని బాధలు మీకున్నాయి అయ్యా దేవుడు, అంత లేదు. ఒకసారి వాళ్ళ లోపల పోతే వాళ్ళ బతుకులు బయట పడతాయి. మాటలతోనే మనుషులను ఆకర్షించాలనుకుంటారు, మాటలతో ఆకర్షించాలా? వాక్యంతో పోతే మనుషులను ఆకర్షించాల్సింది. ఇప్పుడు ఇర్మియా ఎంతటి కృంగుదలలో ఉన్నా కూడా అతనుకున్న ఆశ ఏంటి తెలుసా, నిరీక్షణ. ఈరోజు మనకున్న ఆశ ఏంటంటే, ఇదిగో బాగా నేను చదవండి మా మాట తీయండి. మళ్ళా ఫిబ్రవరి రాసిన పత్రిక 18:36 వచ్చింది. సగమే చదివింది, పూర్తి చదవాలి. 36 18:36 వచ్చింది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే, దేవుని చిత్తం ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేయటమే, అది దేవుడి చిత్తం. నువ్వు నచ్చినట్టు చేయటం కాదు. ఈ రోజు మా ఇంట్లో కొద్దిగా పరిస్థితులు బాగలేవులే, ఒక పూట ప్రార్థన చేసుకోవాలని ఇంటికి అనుకూలంగా మారితే దేవుడి చిత్తం కాదు, అది నీ చిత్తం. రేపు పొద్దున ఏదో నీకు కష్టాలు వచ్చినట్టు ఏందయ్యా, దేవుడికి నచ్చినట్టుగా నేను ఉంటుంటే కష్టాలు వచ్చినట్టే దేవుడికి నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నా. ఈ మధ్యకాలంలో మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన పాప 3-4 సంవత్సరాల నుంచి మంచాన్ని పడ్డాడంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ జబ్బు ఊరికి తెలియదు. పాప ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏమి లేదు, బాగానే ఉన్నాడు అన్న. తర్వాత మనం వెళ్ళిన తర్వాత సోమవారం వెళ్ళాము, సోమవారం కొన్ని విషయాలు చెప్పాము, మంగళవారం ప్రార్థన చేసాము, బుధవారం వెళ్ళాము, మళ్ళా శుక్రవారం ఉపవాస ప్రార్థన చెప్పేలోపు 5 రోజుల కల్లా 100లో ఒక 30-20% కొద్దిగా బాగుపడ్డా. 20%. నేను అన్నాను పూర్తిగా అయితే ఎమ్మటే కాదు కానీ కొన్ని రోజులు అవుద్ది, చేసేది నేను కాదు పరలోకంలో ఉన్న దేవుడు. మేమందరం కూడా ప్రార్థన చేసేవాళ్ళం. అందుకే మొన్న బుధవారం కూడా ఉపవాస ప్రార్థన దాని గురించి ప్రార్థన చేయించాం. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా బాగుపడ్డాడు. కొంచెం బాగుపడి అసలు మంచం మీద నుంచి లేచి కూర్చుంటున్నాడు. చిన్నగా అడుగులు అడిగేస్తుంటే వాళ్ళందరూ కూడా పర్లేదయ్యా దేవుడు మంచి చేశాడు అన్నాడు. తర్వాత మొన్న శుక్రవారం మేము ఉదయం ప్రార్థన పెట్టి వచ్చి బాగా ఉన్నాడు, అంతే చేశాడు. సాయంకాలము ఎక్కడో ఒక యాటను కొడితే, ఎక్కడో ఏముంది ఏదో విగ్రహాల సంబంధమైన దాని దగ్గర, ఇక్కడే మన దగ్గర సౌడపుతన దగ్గర ఆడ దేవతలకు పెట్టి దానికి యాటను కోసారు. తెచ్చుకున్నాడు, తిన్నాడు. నైట్ అంతా నిద్రలేదు, ఏం లేదు. మళ్ళీ పోయి చూస్తే 3 సంవత్సరాల కింద ఎంత పడిపోయిందో అట్లా పడిపోయిందండి. మళ్ళీ పోయి చూస్తే ఎక్కడో మన మరిపాల దగ్గర పోయి చూస్తే సిగ్గు లేకుండా చేసినామని అంటున్నారు. మాకు బుద్ధి ఉంటే ఎప్పటికిట
మాకు బుద్ధి లేదయ్యా. నేను ముందు చెప్పాను, బతిమలాడు చెప్పాడు, నాకు బుద్ధి లేదని ఆయన అంటున్నాడు. ఏదో ఒకసారి ట్రై చేద్దామంటే ట్రై చేస్తే ఏమైంది తెలుసా? దేవుడు తెలుసుకుంటే అన్నీ చేస్తాడు. మరి మీరు అనొచ్చు, మాకు జరగలేదు ఏంటయ్యా, మేము ఎన్ని చేస్తానంటే మనం వదిలేసిన పడుచుకుంటాడు మా భర్త. కొంతమంది భార్యను భర్త వదిలేస్తారు. వదిలేసిన తర్వాత భార్య ఆడ తిరుగుతున్నప్పుడు ఏది పట్టించుకోలేదంటే నేను ఎప్పుడో వదిలేసేస్తాను. అదే కొత్తగా పెళ్ళైన భార్యను భర్త ఏమంటుందో చాడి పడితే అడిగి దొప్పుకుంటాడా? అలాగనే కొంతమంది దేవుడు భ్రష్టత్వానికి అప్పచెప్పారు. వీళ్ళు ఏడన్నా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళా, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా వీళ్ళకేం కాదు, మాకేం కాదంటే మీరు దేవుడి సంబంధులు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి దేవుడు వదిలేసిన వాళ్ళు కాదు, కొత్తగా పట్టుకుంటుంటే వాళ్ళకి మళ్ళా సూచన వరకాయలా చేస్తుంటాడు అంతే. కాబట్టి నేనేం చెప్తానని తెలిసి బాగానండి, ఇదిగో దేవుడి చిత్తం నెరవేర్చిన వారైతే వాగ్దానం పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. అబ్బా, వాగ్దానం పొందు నిమిత్తము ఏమి అవసరమన్నదమ్మా? ఓరిమి అవసరం. అర్థమవుతుందా? పాపం మన అనుకున్న వాళ్ళందరూ రేపు పొద్దున్న అందరూ పని చేసిపోతారు. అయితే వాళ్ళందరూ పాపం ఆడికి పోయి కూడా ఎట్లా నిద్రపోవాలి, ఒప్పుకుంటారు. ఊరేనా మనవడే వాళ్ళేదో పేరు ఎందుకు మరి పాపం అందరూ నిద్రపోయాలి తెలియదు అక్క, తెలియదు, మనకు కూడా తెలియదు. ఇక్కడ ముందు నిద్రపోవట్లేదు అని అనుకుంటారు. అట్లా అందరూ అది కలిగిన వాళ్ళు అందరికీ ఉంటుంది, లేని వాళ్ళు అనిపిస్తుంది. గుమ్మడికాయ తమ్ముడు వృధాలు అర్థమనుకున్నట్టు అందరూ మనపరమని ఏం లేదుగా. ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చిన వారైతే మీకు ఏముంటుందంట? వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి వాగ్దానం పొందాలంటే ఇప్పుడు మీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. ఇప్పుడు కృంగిపోయేటప్పుడు నువ్వు ఎలా సహించగలవంటే ఓర్చుకోవాలి. నువ్వు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఏమి ఓర్చుకోవాలి? ఏమి ఓర్చుకోవాలి? ఏం ఓర్చుకోవాలక్క? ఇప్పుడు చెప్పాలి, మీరు ఏం ఓర్చుకోవాలి? అవమానాలు, నిందలు, బాధలు, సమస్యలు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే ఏమవుతుంది? వాగ్దానం. ఏంటా వాగ్దానం? వాగ్దానం ఏంది? ఇర్మియాకి ఏం వాగ్దానం చెప్పాడు దేవుడు? బబులోను రాజు వచ్చి వీళ్ళందరూ నాశనం చేస్తానన్నది వాగ్దానము. ఇప్పుడు నేను ఎందుకు ఓర్చుకుంటున్నాడు? దానికోసం ఓర్చుకుంటున్నారు. కావాలంటే చూడండి, ఎక్కడికైనా పోవడానికి రెడీ అవుతారు జనాలు. దేవుడి దగ్గరికి రావాలంటే ఎన్ని కండిషన్లు పెట్టుకుంటారు తెలుసుగా? అవునా ప్రసాద్? ఏంటంటే బాగలేదంటారు, మరి అక్కడ నుంచి అమ్మలు పోవడానికి ఎలా బాగుంటుంది చెప్పు? డాక్టర్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ చేసిన ఒక డాక్టర్ కదా నమ్మకం వేసుకునే ఎలా కూడా మంచి చేస్తారు దేవుడు. ఎన్ని కష్టాలు ఉన్నా వాడికి ఇంకా తెలియరాని జనాలు, ఎన్ని బాధలో ఉన్నా తెలియరాదు. ఏం ప్రార్థన కంటే ఏం రావాలంట. మరి యాడికి పోవాలి? ఒకవేళ గుంటూరు రమ్మని అనుకో, దేశపోవు అక్క బాగలేదు అయ్యా గుంటూరు రాదు, డాక్టర్ గారు మీరే రమ్మంటారా? ఎప్పుడైనా అది చెప్పండి. అంటా మన మామూలు కాదు. ఆడంటే ఒప్పుకుంటాడా? మరలా వాడికే డబ్బులు ఇచ్చి వాడి చేత దాన్ని తీసుకుంటాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే అంటారు, ప్రార్థనకు పోతే కొద్దిగా బాగలేదు, ప్రార్థనకు రావట్టు. నాకు ఎలా అంటారు, ప్రార్థన చేయి మా అమ్మాయి కోసం అంటారు. చాలా మంది నేను చేయను అనుకోను. నేను చెప్తున్నాను, అక్కడ నేను ప్రార్థన చేసింది అనుకో, రేపు జరుగుద్దా? జరగనప్పుడు మళ్ళీ మీరు ఏమంటారు తెలుసా? ఏంటి జరగలేదంటే నేను చేయలేదు కదా. ఒకవేళ చేసినప్పుడు దేవుడు ఏమంటారంటే, నువ్వు కూడా వంచకుడివే, మామూలుడివి కాదు. అవసరానికి నాలుగు ఇంటి ఒకటి 2 రకాల మనిషి చేస్తాను, నువ్వు మామూలుడివి కాదు అంటారు. అప్పుడేం చేద్దాం చెప్పు? చాలా మంది పాపం కొంతమంది ప్రార్థనకు వెళ్తారు, కొంతమంది అంటారు ఏమంటారు తెలుసా? మేము ప్రార్థన కాడికి రాలేమంటారు. వీళ్ళు ప్రార్థన కాడికి రాలేదంటే నాకేం అర్థమైంది తెలుసా? వీళ్ళు లోకానికి భయపడ్డారు, దేవుడికి భయపడ్డారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమన్నా అవుద్ది ఏమంటారు, ఖచ్చితంగా అవుతారు. నేను చెప్తున్నాను ఎవరు ఖచ్చితంగా అవుద్ది. దేవుడి దగ్గరికి వస్తే ఆయన లేకుండా ఏమైనా జరుగుతా? మరి ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు? ఇర్మియా కంటే ఏమైనా ఎక్కువ కష్టాలు ఉన్నాయి మనకు. ఒక పూట మానుకుంటే ఏమన్నా పోయేమన్నా రాదక్క నీకు? ఆల్రెడీ నా తెలుసారు ఒక్కొక్కరు లేదు లేదన్నా 20 రోజుల కాడ కనీసం ఇంట్లో బియ్యం ఉంటాయి. మరీ అంత చీప్ వేసుకున్నాయి, కనీసం ఒక 20 రోజులు ఉంటాయి.
ఒక్క పూట రాకపోతే రేపు పొద్దున బాగుంటుందా? కానీ మాట అయితే పడం మేము. యేసయ్య అయితే పడడం, మాకేం పని అంటే యేసు ప్రభుత్వం మనం ఏం కాదు, ఇంకా సమాన వారసులము కాలేకపోతున్నాం. మనకు ఇక్కడ అంటున్నాడు, నీవు శ్రమలలో ఉన్నప్పుడు నీకు నిరీక్షణ ఉన్నదంటే నువ్వు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఆ శ్రమల వల్ల నువ్వేం చేస్తావు? భరించడానికి రెడీ అయిపోతావు, భరించుకుంటావు. చాలా మంది అంటారు, ఏందయ్యా భరిస్తున్నా, ఏంది ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా నేనేది కొంచెమన్నా అవమానం రావట్లేదంటే, నేను ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్మానో అప్పుడే నేను అన్ని ఏం చేశాను అంటున్నాడు, వదిలేశాను. ఇప్పుడు కృంగిపోయిన వానికి ఉండవలసిన నిరీక్షణ ఏంటి? వాగ్దానం ఉన్నదనే నిరీక్షణ మీకు ఉండాలి. ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఊరుకుంటే కుదురుద్దా? ఏం చేయాలంట? రోమిలకు రాసిన పత్రిక 2:7 రోమిలకు రాసిన పత్రిక 2:7 2:7 జాగ్రత్త చదవమ్మా. సత్క్రియను ఓపికగా చేయుచు. ఏదమ్మా? సత్క్రియను ఎలా చేయాలంట? ఓపికతో చేయాలి. ఓపిక అంటే తెలుసా మీకు? తెలుసా ఊరికంటే ఓపిక అంటే మీకు? ఓపిక అంటే తెలుసా? ఎకరా పొలములో కలుపు పీకటానికి ఒక్కదాని విమానం కూర్చుంటే ఇదంతా నేను చెయ్యాలని అనుకుంటావా? ఓరక కూర్చొని చేస్తనే ఉంటావు. కొంతమంది అంటే ఇసుకు పుట్టదా? ఇసుకు ఉడుకుంటే పని అవుద్దా? అలాగని మరి దేవుడి పనిలో మీకు ఎందుకు ఇసుకు పడుతుంది? ఓపిక ఉండాలి. మంచి పనులు చేయాలంటే మనిషికి ఏముండాలి? ఓపిక. ఒక మాట తిట్టగానే తల ఉంచుకున్నావంటే ఏమైనట్టు? నువ్వు ఏమైనట్టు? నీ ముందు కిరీటం ఉన్నట్టే. మీరు మామూలు కాదు, కిరీటాన్ని చూసి అన్నింటిని నోచుకుంటారు. కొంతమంది అమ్మటి ఎదురు తిరిగారు అనుకో, వీళ్ళేమన్నా ఎలా ముందు ఏమున్నట్టు? పాతాళం ఉన్నట్టే. నేను అప్పుడప్పుడు చాలా మంది అన్నప్పుడు కట్టెక్కని కోపడతా చూడు, నేను అనుకుంటాను దగ్గరకు వచ్చారు ఆ పాతాళం అడిగి అందరిలో పడిపోతారంటుందని కదా. పాతాళం ఉన్న వాళ్ళకి కోపాలు ఎక్కువ, కిరీటం ఉన్న వాళ్ళకి ఏముంటది? ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమియాకి ఏముంది? ఓపిక ఉంది. దేని వరకు ఓపిక ఉంది? బాబు, నా శత్రువులందరూ నా కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే నేను చూస్తాను. అబ్బా, చూస్తాను అన్నాడా? చూస్తాను అన్నాడా? ఏమన్నాడు? చదవండి ఒక మాట. మళ్ళీ ఇరిమియా గ్రంథం ఎక్కడ ఉందో దేని వల్ల బాగా చూడాలి. ఇరిమియా గ్రంథం 20వ అధ్యాయం. నేను చూతునుగాక నేను ఖచ్చితంగా చూస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరి మీద ఆ నమ్మకము? మనకుందా? నీవు కృంగుదలలో నీకు బయటికి రావాలంటే నీకు ఉండవలసింది ఏమిటి తెలుసా? దేవుడు నాకున్నాడనే నమ్మకం. ఈరోజు మా నమ్మకము ఎన్ని రోజులు వచ్చుకుంటేనయ్యా? ఎన్ని రోజులు వచ్చుకోవాలంటమ్మా? మత్తయి సువార్త 10:22 అనుకుంటా. చూడండి ఒకసారి ఉందేమో అక్కడ. మత్తయి సువార్త చూడండి. లోక సువార్త అంతము వరకు సహించిన వాడే ఎప్పుడు వరకు సహించాలక్క? 3 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు అంటే పడిపోవడానికి రెడీ అయిపోయినట్టు. వీళ్ళు దేనికి రెడీ అయినట్టు? పడిపోవడానికి. పోయే ప్రయాణంలో నాకు ఇసుకు పడుతుంది ఎక్కటానికి అని దిగుతున్నారు. బండి మధ్యలో దిగితే పోయేది ఆడికి పోవాల్సిన గమ్యస్థానం చేరుకుంటావా? పొదిలి పోవాలని ఆట ఎక్కుతూ మధ్యలో బాగానే మనకన్నట్టుగా దిగితే పొదిలి పోతావా? పరలోకం పోవాలని పరలోకం అనేటువంటి యొక్క బండి ఎక్కావు. మధ్యలోనే కొన్ని రోజులకే ఓపిక ఏమైంది? సహించిపోయింది. అప్పుడు ఓర్పు సహించి సగోపనం అనేది లేదు కాబట్టి ఓపిక మధ్యలోనే పక్కకు వచ్చేస్తారు జనాలు చాలా మంది. ఏందయ్యా మధ్యలోనే పక్కకు వచ్చావు, ఏంది మాట్లాడాలంటే ఇక నా వల్ల
ఎంత బాగా చెప్పారు చూడు. ఇక నా వల్ల కావటం లేదు. ఎన్ని రోజులు చేయాలి నేను? ఎన్ని రోజులు ఉండాలి నేను? ఊరకుండే కొద్ది ఏం చేస్తాను? ఊరకుండే కొద్ది ఏం చేస్తాను? నెత్తి మీద కొత్తారు. నెత్తి మీద తన్నాలి. తన్నిన తర్వాత కూడా ఓర్చుకోవడమే గొప్ప సంగతి. అంటేనే ఓర్చుకోవాలి. తన్నేదామంటామమ్మ మనకుంటే వాళ్ళకి అలవాటు తెలుసా? నేను ఊరకుండే కొద్ది పైపోతాను. పైకి రాకుండా మనం కూర్చుంటా. యేసు ప్రభు మీదకి వచ్చారా? యేసు ప్రభు చూసి భయపడిపోయారా? మీదకి వచ్చారు. ఇటు పక్క ఒకటి వచ్చి పడవటం, ఇటు పక్క ఒకటి వచ్చి తిట్టడం, ఇటు పక్క ఒక చుట్టూ వేయడం, ఇటు పక్క మొక్క మీద ఉమ్మేయడం. అంటే ఆయన ఏం చేశాడు? అదంటారా నా టైం పడిందిగా, నా టైం అయితే నెక్స్ట్ నేను వస్తాను. అప్పుడు ఎలా వస్తాను? శిక్షించేవాడుగా వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు పొడిసినోడిని, గిచ్చినోడిని, ముట్టినోడిని, అన్నోడిని అందరిని కూడా తాట తీస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇరిమియా కూడా అంటుండు, ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు చెయ్యండి, నా టైం కూడా నిజంగా వస్తుందా? అదే వాగ్దానం. నిజంగా వస్తుందా? అదే నమ్మకం. నమ్మితే దేన్నైనా సహిస్తావు. దేన్నైనా ప్రాణము పోయినా రెడీ. యాకోబుని తీసుకెళ్లారు, తల పెట్టారు, ఖడ్గంతో నరుగుతున్నారంటే నా దేవా నా ప్రాణం నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా అన్నాడు. కానీ ప్రభువా వీళ్ళందరినీ చంపేయమన్నాడా? ఎందుకంటే ఎక్కడ పోయారు వాళ్ళు? ఎక్కడ పోయారు చూడండి. చూడండి 1 గ్రంథము 14 వచ్చిన అనుకుంటాను. 14-12 ఉంటుంది ప్రకటన గ్రంథంలో. 14 అధ్యాయం నేను మాట రాయబడింది. చిన్న మాట. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఎందులో కనబడును? ఎందులో అంట? ఇక్కడ క్రూర ముఖమును దాని సంబంధమైనవన్నీ కూడా బాధ పెట్టడానికి, నేను కొన్ని తెగులు తెప్పించడానికి, ఎన్ని చేయడానికి వచ్చినప్పుడు అవి సహించుకునే సమయం అంటున్నాడు. అక్కడ ఒక బోర వదిలినప్పుడు అంటున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ చనిపోయి మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటున్నారు బైబిల్ గ్రంథంలో? ప్రకటన గ్రంథం 6 అధ్యాయం 9 వచ్చి అనుకుంటాను. 6-9 ప్రకటన గ్రంథంలో ఉంటారు. వాళ్ళే మాట్లాడుతున్నారు మళ్ళా. చూడండి అక్కడ దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వదిలింపబడిన వారి ఆత్మ బలిపీఠ క్రింద చూచితిని. నాదా వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఉందువు. ఎన్ని రోజులు మేము ఓర్చుకోవాలి? ఇంకా ఎన్ని రోజులు మేము ఓర్చుకోవాలి? ఏడ అడుగుతున్నారు వాళ్ళు పోయి? ఏడ అడగొచ్చుగా? ఇక్కడ అడిగారా? ఏడ ఓర్చుకున్నాము ఆడికి పోయి ఆయన తొందర చేస్తున్నారు. ఏడ ఓర్చుకున్నారు అడిగి ఎవరు తొందర చేస్తున్నారు? పంపి ఈ ఖడ్గాన్ని పంపించి వాళ్ళందరినీ నాశనం చేయి, అప్పుడన్నా సిగ్గుతుంది. ఆయన అన్నాడు కొన్ని రోజులు ఆగండి. మీలాగే ఓర్చుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కింద. మీలాగే కొంతమంది సహించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లలో మీ పేర్లు ఉన్నాయి. మర్చిపోయి మంచిది ఉంటే తండ్రిలే, లేకపోతే చెప్పలేము. అక్కడ చదువు మా మాట వచ్చిన తర్వాత వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు పూర్తి అగు వరకు. సహోదరులు సహదాసులు అంటే సమాన వారసులు ఎక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ అలా చెప్తున్నారు, వెయిట్ చేయండి. మీరు ఎలాగ ప్రాణాలు ఇచ్చారు అలాగ ప్రాణాలు ఇచ్చే వాళ్ళు భూమి మీద ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా భూమి మీద. వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది మనం చూస్తే. ఇటువంటి ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళ లెక్క పూర్తయ్యేంత వరకు మీరేం చేయమంటున్నాడు? ఇక కొంచెం కాలము మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆడవాళ్ళు విశ్రాంతి తీసుకుంటారా? ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తొందర పెడుతున్న పై చంపేయి. మరి ఏడనొచ్చుగా ఏడ ఓర్చుకున్నారు ఆడికి పోయి అంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఏడ అనాలి, ఆడికి పోయి కాలాలి.
ఈడ అంటాము, ఆడ కాస్తాము. వాళ్ళు ఈడ ఓర్చుకున్నారు, అక్కడ పోయి మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ మాట్లాడతాం. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? ఇదిగో బబులోను దేశం నుంచి రాజు వచ్చి మిమ్మల్ని చెరపట్టబడిన తర్వాత అప్పుడు నేను కూడా మరలా మాట్లాడతాను. అప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడతాను, అప్పుడు మాట్లాడతాను. నాకు తెలుసు నీవు నిందలలో ఉన్నప్పుడు, నువ్వు అవమానాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నాకు ఏ దిక్కు లేదని నువ్వు ఇబ్బందులు పడుతున్నప్పుడు, నిన్ను అనేక మంది హింసిస్తున్నప్పుడు నీకు ఉండవలసిన ఒక్క నిరీక్షణ ఏమిటి తెలుసా? నా దేవుడు నాకున్నాడు. ఆయన సజీవుడు, ఆయన మృతులను సైతము లేపగలిగిన గొప్ప దేవుడు. నా దేవుడు నాకున్నాడు, ఆయన నా తోడున్నాడు. ఆయన చెప్పినట్టుగా నేను చేస్తే నాకు ఆనందం ఉంటుంది అంటున్నా. కాబట్టి చూడండి, ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాము. మనకి ఎందుకు చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నాను బాగా గమనించండి. ఈ వాగ్దానం అన్నాడు. ఏ వాగ్దానం చెప్పండి? కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. తొందర చదవండి, సమయం అవుతుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మీ అందరికి ఒక వాగ్దానం దక్క. మీ అందరంటే మీరు అనుకోవచ్చు, మనందరికి ఒక వాగ్దానం ఉంది. మనందరికంటే ఎవరైతే సహించుకుంటున్నారో వాళ్ళకే. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా ప్రార్థన పడతాను, ఏదో నా బుద్ధి పుట్టినప్పుడు వచ్చి కూర్చుంటాను, మిగతా టైంలో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను అన్న వాళ్ళకి మాట్లాడతా. ఇక్కడ ఇర్మియా లాగా ఎవరైతే ఓర్చుకొని సహించుకొని ఉంటున్నారో వాళ్ళకి ఏముందంట? వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంట? నిత్య జీవము అనుగ్రహించుదను అన్నదే. నిత్య జీవం ఇస్తాననేది వాగ్దానం. ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని చూసేటప్పుడు ఈ బాధలతో నీకేం పని నాకు అర్థం కాదా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మీరు చాలా సార్లు చదువుకున్నారు, చాలా మార్లు చెప్పాను మీకు ఆ విషయాన్ని. నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పాను నాకు తెలియదు. చూడండి అన్నమాట, 8:18 రోమిలికి రాసిన పత్రిక మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను ఒకసారి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడు పడుతున్న నిందలు, అవమానాలు, బాధలు, ఒంటరితనము, ఎవరు లేని తనము, కృంగిపోయిన తనము, నిరాశలో ఉన్న పరిస్థితి ఆ రోజు చూసుకుంటే అసలు రోజే కాదు. ఈ అన్న తగినవి అంటే పోల్చ తగినవి. అది చూస్తే ఇంటాకి 100 రకాల బాధలైనా అనుభవించాలనిపిస్తుంది. అవి చూస్తే ఇప్పుడే కనపడుతున్నాయా? ఎందుకు కనపడలా? ఎందుకు కనపడలేదు? మీకు కనపడుతుందా? కనపడుతుందా? మీరు కనపడలేదా? అబ్రహాము చూడకయే నమ్మి పొందాను. మీరు చూసి నమ్ముతారా? ఇప్పుడు చూడకుండా నమ్మాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిజంగా అదిగో నా కొరకు పరలోకం ఉన్నది, పరలోకంలో నా కొరకు సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం మీదకి నన్ను యేసు ప్రభు వచ్చి తీసుకుపోతాడు, ఆ రోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి తీర్పు తీరుస్తానంటే ఈ రోజు నువ్వు భరిస్తా. ఈ రోజు నువ్వు ఈ నిందలైనా, ఈ అవమానాల నిరాశలైనా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలోకి వెళ్తే అక్కడ చాలా కాలంగా మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. 2:5-25 చూడండి. 5వ వచనం. మా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇప్పుడు నువ్వు ఏర్పడ్డావా లేదా? దేనికి? వాగ్దానానికి ఏర్పడ్డావా లేదా? ఏర్పడితే దేవుడు నిన్నేం చేశాడంట? కన్నాడు, ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో రూపొందించుకుంది ఇర్మియాను దేవుడు. మరి ఇప్పుడు నేను కూడా ఏర్పరచుకున్నాడా? దేనికి ఏర్పరచుకున్నాడు? దేనికి ఏర్పరచుకుందమ్మా? వాగ్దానం కోసం, మహిమ కోసం,
ఘనత కోసం, అక్షయత కోసం దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచబడిన నీలో ఏముండాలి? బాధలను కృంగిపోయేటప్పుడు నీ మనసులో ఏముండాలి తెలుసా? ఇందాక మనం అప్పుడు పాట పాడుతున్నాం, ఎవరు లేరు, అసలు ఎవరు లేరు నన్ను, నా వాళ్ళే నాకు ఈ రోజు అయిపోయారు. నా అన్నదమ్ములే కానీ, నా అక్క చెల్లెలే కానీ, నా తోబుట్టులే కానీ, కన్న కొడుకులే కానీ, కట్టుకున్న భర్తే కానీ, కన్న తల్లిదండ్రులే కానీ నాకు ఈ రోజు లేనప్పుడు, ఆ సమయంలో కృంగిపోయే సమయంలో నీకేమంటారు తెలుసా? నా తోడు నా దేవుడు అన్నాడు. ఆయన నాకేమిస్తాడు? వాగ్దానం చేసిన జీవక్రియను ఇస్తాడు. నిత్యమైన రాజ్యం నాకుంటే ఈరోజు 4 రోజులు ఏమవుతుంది? 4 రోజులు 2020లోని ఎంత తొందరగా వచ్చింది తెలుసా? మనకు కూడా అర్థం కాల. అప్పుడే 3వ నెల లాస్ట్లోకి వచ్చేసా. అప్పుడే వచ్చింది. అవును, తొందరగా అయిపోతున్నాయి రోజు, చాలా తొందర. అంటే మనము చూస్తుంటే చాలా త్వరగా ఉన్నాయి, కానీ అశాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే ఈ కొద్ది రోజులు శ్రమను అనుభవించాలి. నీకేం బాధలేదు అట్లనే కాదు, అంటారు, నిందిస్తారు, చాలా సార్లు వేస్తారు, అనేకమైన చేస్తారు. అంతము వరకు ఓర్చుకుని వాడే రక్షిస్తాడు. నువ్వు ఓర్చుకుంటున్నావా? అంతవరకు ఈ కృంగుదలలో నీకు ఎక్కడైనా ఒక ధైర్యం అనేది ఉందా? ధైర్యం అనేది ఉందా చెప్పండి? ఎందుకు మీకు లేకుండా పోయింది? ఎందుకు మన ఇలాంటి లేకుండా పోయింది? ఆనందం అంటారు, కృంగిపోయానయ్యా. ఈ కృంగిపోయిన పరిస్థితుల్లో నాకు కావాలి. ఈ కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుడు నీకున్నాడు. అదే ఇరిమియా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉండి నన్ను రోజు ఏం చేస్తున్నాడు? నాకు చెరసాలలో ఉన్నప్పుడు కూడా, ఇరిమియా ఆ వాగ్దానం దేశానికి నువ్వు వెళ్తావు, ఆ వాగ్దానం చేసిన దాన్ని నువ్వు చూస్తావు, నువ్వు ధైర్యంగా ఉన్నాడు. చెరసాలలో కూడా ధైర్యంగా ఉన్నాడు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో ఏం చేస్తున్నాడు? ఏడవాలి కానీ పాటలు పాడతారు. ఏంటంటే నాకు అర్థం కాదా? జైళ్ళలో ఏంటి ఏడవాలి కదా, మరి పాటలు పాడుతున్నారు ఏంటి జైళ్ళలో? ఎంత సంతోషపడతావు చూడండి. ఏదో నీ ఇంట్లో వాళ్ళు తిరిగితే మొన్న కూర్చొని ఏడుతున్నావు నువ్వు, నేను నీ ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెడితే మొన్న కూర్చొని బాధపడుతుంటావు నువ్వు, నేను. మరి వాళ్ళు ఏంటి ఏడో మన పాటలు పాడుతున్నారు? కృంగిపోవద్దు. కృంగిపోతే నెక్స్ట్ ఏమవుతుంది? కృంగిపోయిన వెంటనే నీకు వచ్చేది ఏమిటి తెలుసా? అపజయం. జయం కాదు, ఓటమి వస్తుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఓడించడానికి ఏం చేస్తాడు తెలుసా? ముందు వాడిని బలహీనపరుస్తాడు. తెలివి కలిగినాడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. మనము కూడా ఏదైనా పని చేసేటప్పుడు పని చేసి ఎప్పుడు మనం పడిపోయి తెలుసా? ఎక్కువ పని చేపిస్తే ఇక నా వల్ల కాదయ్యా అని పడిపోతాం. కొట్టాల్సిన పనిలా నా వల్ల కాదన్నప్పుడు, దాహం ఆపుతుంది అన్నప్పుడు నేను చెప్పినట్టు చేస్తానంటే నువ్వు ఏం చెప్పినా చేస్తాను అంటే, ఇప్పుడు దాని చేతిలో నువ్వు కానీ నేను కానీ ఓడిపోతాము. ఓడిపోకుండా ఉండాలంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఇరిమియా కృంగిపోయాడు. ఆ కృంగిపోయిన పరిస్థితిలో అతడు నిరాశలో నుంచి బయటికి రావడానికి కారణం ఏమిటి తెలుసా? నా దేవుడు నాకు చేసిన వాగ్దానము నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నిజంగా నేను అప్పుడప్పుడు నవ్వుకుంటాను. అంటే ఏందో జోక్ అని కాదు, నిజంగా నేను అనుకుంటాను, ఎక్కడో ఒక 100 రూపాయలు తీసుకొచ్చి అంత చిన్న మొక్క నాటి నువ్వు ఎంత ఫీల్ అవుతావు తెలుసా? నేను మొక్క నాటాను, నాకు 5 లక్షల రూపాయలు అప్పు 5 ఇచ్చిన తర్వాత నీకు కడతానని నమ్మకం ఉన్నది నీకు. ఈరోజు 5 ఎకరాల పొలం వేసి ఆ పొలంలో అప్పుడే ఇత్తనం పెట్టను కూడా పెట్టావు. నేను 5 ఎకరాలు రెడీ చేశాను, 5 లక్షల డబ్బులు ఇవ్వదు, ముందే పోయి తెచ్చుకుంటావు తెలుసా? ఆ మొక్క మీద ఉన్నంత నమ్మకం వాళ్ళే చేసేది మనకు. ఓరక నేను నాడితేనే పెరుగుద్దాక ఎంత కష్టపడతావు తెలుసా? అంత కష్టపడి తప్పు తీర్చాలని చివరిగా తెగ నుంచి మొత్తం పోయినా ఏం చేద్దామంట. అలాగనే మన విశ్వాసం ఏంది? మరి ఏది అసలు విశ్వాసం? నీలో కూడా దేవుడు ఏమంటాడు? నిరీక్షణ ఉంది, యేసు ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది. ఇన్ని ఉంటే నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? అది అర్థం కావట్లేదు. అయ్యా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒంటరిదాన్ని చేశారయ్యా, ఇంటి మొత్తం నాకు శత్రువులు, ఎందుకు ఎప్పుడు ఎడుగుతున్నావు? నువ్వు ఏడ వస్తావు. వాళ్ళు అనే పని నువ్వేం చేయాలి తెలుసా? సంతోషపడు.
ఆనందపడు, ఇంకా సంతోషపడు. వాళ్ళు ఏమంటారంటే ఏంటంటే నా దేవుడు నాకు తోడున్నాడు. మీరేం చెప్తారు? నన్ను ఏమంటారు చెప్పండి, నేనేం చేయగలను? నాకు ఏమీ లేదు, నా దేవుడు నాకు. కానీ ఇప్పుడు అలా ఉన్నామా? వాళ్ళకంటే ముందు మనం లోకానికి ప్రయాసపడుతుంటే వాళ్ళు మనం అడ్డపడుతున్నారు, అసలు అడ్డం పెడతారు. మనం వాళ్ళకంటే ముందు ఉన్నాం లోకంలోకి చేయడానికి పనులకి. దేవుడి పనిని చూసుకుంటాం, తర్వాత చూడొచ్చులే. ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఏం చేస్తారు తెలుసా? యూరోప్లో బాగుతారులే, నేను బాగుపోతా అంటారు. అంత మంచి వాళ్ళ తెలుసా? దేవుడికి మన జీవితంలో ఎంత వెలుగుతున్నారో మీకైతే రోజు. కాబట్టి ఒకే ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, కృంగిపోయినప్పుడు నీకు ఉండవలసింది ఏమని తెలుసా? దేవుడు నాకున్నాడు, ఆయన నా కొరకు ఆ పరలోకం సిద్ధపరిచాడని నువ్వు ఎదురు చూస్తే నీకు ఏమి దిగులు ఉండదు. ఎన్నేం చేయండి, చేసేయండి, చంపేస్తారు, అంతేగాని అంతకుమించి మనం చేయగలరా? ఈ రోజు కాబట్టి రేపు చేస్తాం. ఆ చచ్చేది ఏదో దేవుడి కోసం చేస్తే పరలోకం బాధంగా అలా చచ్చారు కాబట్టి వాళ్ళు పరలోకం పోయారు. మనం కొద్ది గుగ్గులు కాపాడుకుంటున్నాం. నేను 2 రోజులు బతక ఆడ బతుకుతాం. రాత్రి చెప్పాగా, చివరక పంపదీసి 70-80 పోయారా? మీరు ఇప్పుడు రాత్రి పగులు నాకు ఏం లేదు ఇక్కడి వాళ్ళ మీద ఉన్నదంతా మాయ ప్రేమంతా పిల్లల మీద పెంచుతున్నావా? తాట తీసి ఆడేస్తారేమో. ఖచ్చితంగా బైబుల్ అబద్ధం చెప్పదు అని చెప్తున్నాను అంతే. నేనైతే అబద్ధం చెప్తాను కానీ బైబిల్ అబద్ధం చెప్పదు. కాబట్టి నిరీక్షణ కొరకు ఓపికతో ఎదురు చూస్తే కృంగు ధరలో కూడా నీకేముంటది? పడిపోయినప్పుడు కూడా నీకేముంటది? సంతోషము, ఆనందం ఉంటది. అలాంటి భాగ్యం నువ్వు కావాలనుకుంటే ఈరోజు ఒక్కరోజు మీ అందరికీ చెప్పింది మొత్తం ఏంటంటే, నిరాశలలో దేవుడు నీకు తోడుండి నీకు ఒక ఆశను చూపించాడు. ఆశతో నువ్వు ఆశ కొరకు నువ్వు చూస్తే బ్రతకగలవు. దాని కొరకు నువ్వు చూస్తే బ్రతకగలవు. ఇప్పుడు బతుకుతావా లేదా? ఉందా పరలోకం? అమ్మ ఎందుకు లేదన్న పరలోకం? మా పరలోకం ఉందా? లేదంటారు మీరు. మామూలు కాదు, పేపర్ చదువుతామంటారు. పరలోకం ఉందని కోరుకున్న వాళ్ళే దాని కొరకు ప్రయాసపడతారు. ఆ సువార్త నిమిత్తం ఏదైనా చేస్తారు. మరి ఏం చేస్తున్నారు మీరు? అంత చేస్తున్నారు. మీరు గమనించండి. కనీసం ప్రార్థనలు చేసి మన ప్రాంతాలను, మన కుటుంబాలను మనం రక్షించుకుందామనే తపన మనకు లేదు కదా. అప్పుడెప్పుడు అంటుంది నిజం అనేది ఎప్పుడు బయటపడింది అంటే కష్టాల్లోనే నిజం బయటపడింది. సంతోషంగా నిజం కదా, అవన్నీ అబద్ధాలు. నిజం అప్పుడు బయటపడింది. నీ బంధువుల్ని, నీ కుటుంబాలను ఎంత ప్రేమించావనేది అప్పుడు బయటపడాలి. ఓకే, కాబట్టి దినమంతా వరకు మనందరికీ నిరాశలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశ అనేది ఒకటి ఉంది, దేవుడు ఏర్పరిచిందని ఒకటి ఉంది. దాని మీద ఆశ కలిగి ఉంటే నువ్వు నిజంగా బ్రతకగలవు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.